అందరికీ నమస్కారం. 50 సినిమాల హీరో కనుమత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేఘనాథన్ అంత్యక్రియలు గురువారం చొరన్నూరులోని ఆయన నివాసంలో నిర్వహించనున్నారు. కేరళ సాధారణ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఫేస్‌బుక్‌లో తన సోషల్ మీడియా ఖాతాలో తన సంతాపాన్ని పంచుకున్నారు. విలన్ పాత్రలకు కొత్త ఒరవడిని అందించిన నటనా మేధావి. అయితే నటుడు మేఘనాథన్‌కు నివాళులు అని దివంగత నటుడు ఫోటోతో పాటు పోస్ట్ చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి అయిన మేఘనాథన్ కేరళలోని తిరువనంతపురంలో విలక్షణ నటుడిగా బాలన్ కె. నాయర్, శారదా నాయర్‌లకు మూడవ సంతానంగా జన్మించారు. ఆయనకు భార్య సుస్మిత, కుమార్తె పార్వతి ఉన్నారు. ఆయన 1983లో మలయాళ చిత్రం 'అస్త్ర'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 3 దశాబ్దాల పాటు తన కెరీర్‌ను కొనసాగించారు. 50కి పైగా చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మేఘనాథన్ తన తండ్రి వంటి విభిన్న పాత్రలను పోషించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 'పంగాగ్ని', 'చమయం', 'రాజధాని', 'భూమ్ గీతం', 'చెంచుకోల్', 'ముప్పలపురం', 'అజీ అమయాన' అని చాలా పాత్రలైతే అతను పోషించడం జరిగింది. అదేవిధంగా మేఘనాథన్ సినిమాలతో పాటు 'స్థిరత్వం', 'మేఘ సందేశం', 'కలితిరియ' అనేటువంటి చాలా ప్రముఖ సీరియల్స్‌లో కూడా నటించి టెలివిజన్ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. మేఘనాథన్ అంత్యక్రియలు గురువారం షోరనూరులోని ఆయన నివాసంలో నిర్వహించనున్నారు. ప్రముఖ మలయాళ నటుడు మేఘనాథన్ ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్యం కారణంగా 60 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కోజికోడ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.